హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం నెల్లూరు స్టైల్ పులిబంగరాలు పోసుకుందామండి. ఈ పులిబంగరాలకు కావాల్సిన పదార్థాలు: దోసపిండి 2 కప్పులు తీసుకున్నానండి. కాస్త ఎక్కువ పులవ పెట్టుకున్నాను. దోశ కన్నా ఓ 4 అవర్స్ ఎక్స్ట్రా పులవ పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను, వేసేస్తున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్, అల్లం తురుముకున్నాను. 2 అంగుళాలు అల్లం ముక్క, ఒక 3 స్పూన్లు శనగపప్పు 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి, ఇవి వేస్తున్నాను. అదేవిధంగా మినప్పప్పు కూడా 1 అవర్ ముందుగా నానబెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్. కొంచెం కరివేపాకు 2 రెమ్మలు సన్నగా తుంచేస్తున్నాను. అదేవిధంగా కొత్తిమీర అన్నీ మిక్స్ చేసుకోవాలండి. మా అమ్మ, నానమ్మ, అమ్మమ్మ అందరు ఇదే స్టైల్లో చేస్తారండి. పిండి దోసపిండి కాస్త ఎక్కువ పుల్లటం వల్ల కాస్త పుల్లగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. పిండి కాస్త గట్టిగా ఉండాలండి, దోశలాగా పలుసగా ఉండకూడదు. చూడండి, ఒక చిన్న పాన్ పెట్టానండి. 1 స్పూన్ ఆవాలు వేసాను, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసాను. ఈ మూడింటిని కాస్త ఫ్రై చేసి పిండిలో కలుపుకోవాలండి. ఈ పులిబంగరాలు నెల్లూరులో అయితే ప్రతి ఇంట్లో చేస్తారండి. ప్రతి వీధిలో బండి మీద కూడా అమ్ముతుంటారు. ఈ పిండిలో కలిపేస్తున్నానండి. ఒక పాన్ పెడుతున్నాను, ఆయిల్ పోస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, నువ్వులు వేసాం కదండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ కదండి, కాస్త నురుగు వస్తుంది. బాండట్లో ఎన్ని పడితే వేసుకోండి, వెంటనే తిప్పకండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. హైలో పెడితే పైన నల్లగా వచ్చి లోపల కాలదు. సో ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే బాగుంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ మీద వేసుకొని మరో వాయి వేసుకుందాం. మనకు కాలాయంటే గుర్తు ఈ నురుగు ఆగిపోతుందండి. ఈ విధంగా అన్నీ కాల్చుకుందామండి. కాస్త నూనె ఎక్కువ పీల్చుతుంది కదండి. వీటికి లెస్ ఆయిల్తో చేసుకోవాలంటే గుంట పులిబంగరాలు చేసుకున్నామండి. వీటిని నూనె పులిబంగరాలు అంటారు. ఇది గుంట పులిబంగరాలు పోసుకునే పాత్ర అండి. నూనె పులిబంగరాలు, గుంట పులిబంగరాలు కూడా వేసుకున్నాం. ఈ గుంట పులిబంగరాలకి నూనె కొంచెం రాస్తే సరిపోతుంది, 1 డ్రాప్ అయితే సరిపోతుందండి. లెస్ ఆయిల్తో చేసుకోవచ్చు. సేమ్ పిండి అండి, ఇదే పిండితో ఈ గుంట పులిబంగరాలు కూడా పోసుకుందాం. 1 డ్రాప్ ఆయిల్ వేస్తున్నానండి. హీట్ ఎక్కాక పిండి దీంట్లో వేసుకుంటున్నా. అంటే డీప్ ఫ్రై చేసుకోం కాబట్టి ఆయిల్ అనేది తక్కువ అవసరం ఉంటుందండి. ఈ పిండి బాగా పులవ పెట్టడం వల్ల ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కానిద్దామండి. 5 మినిట్స్ తర్వాత ఇలాంటి స్టిక్ తీసుకొని తిప్పుకోవాలండి. 2వ వైపు ఉడకాలి కదా. నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే వీటిని పులిబంగరాలని అంటారండి. తెలంగాణలో పునుగులు అంటారు. ఇక్కడ ఇడ్లీ పిండితో అంటే రవ్వతో పునుగులు వేస్తారండి. నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో మాత్రం దోసపిండితోనే వేస్తారండి. బండ్ల మీద అమ్ముతుంటారు కదండి, వాళ్ళు కూడా దోసపిండితోనే వేస్తారు. కాలిపోయినాయండి, డిష్ అవుట్ చేసుకుందాం. ఆయిల్ చూసాం కదా, చాలా తక్కువ ఆయిల్ పట్టిందండి. మీకు పొద్దున్నే దోశ పోసుకుంటారు కదండి, ఆ పిండి మిగిలితే కూడా సాయంత్రం ఇలా పునుగు లాంటివి చేసుకోవచ్చు. చూసారు కదండి, నూనె పులిబంగరాలు
గుంట పులిపొంగరాలు. అదేనండి పునుగులు ఈజీగా క్విక్గా తయారైపోయినాయి కూడా. మా నెల్లూరులో అయితే ప్రతి ఇంట్లో ఇవి చేస్తారండి. మీరు తప్పకుండా ట్రై చేసింది. మీరు ట్రై చేసినట్లయితే ఎలా కుదిరాలో చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సోషల్ మీడియాలో షేర్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరి హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.